నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన కదా ఎక్కువ నా దగ్గర నుంచి కూడా అప్పు చేస్తారా? ఏమో అంటే పైన ఫైన్ అది కార్ పార్కింగ్ అది చూడరా రే నువ్వు వచ్చినా కానీ స్ట్రైటా లెఫ్టా లెఫ్టే కదా బ్యాగ్ కింద పడుతుంది రా కాలు కింద గట్టలే పోతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రిసార్ట్కి వెళ్తున్నాము. పక్కలోనే వచ్చింది నిజం చెప్పాలంటే. 2 days కలిసి 600 ఫర్ 2 persons. ఈ 1 day ఈచ్ డే వచ్చేసి మనకు 300. అరే ఇది కార్ పార్కింగ్ రా, అసలు మామూలు సెట్ చేయలేము. కార్ పార్కింగ్ ఫ్రెండ్స్, ఇలాంటి ప్లేస్లో ఇలాంటి కార్ పార్కింగ్ కోసం సెట్ చేశారు చూడు వీళ్ళకి. ఇక్కడ హ్యాష్టాగ్ చెప్పాలి నిజం చెప్పాలంటే హ్యాష్టాగ్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. అదే ఇంగ్లీష్ అవన్నీ కూడా వస్తలేదని ఒకసారి బాధపడుతురా బాబు. లేదురా నిల్చొని నేను అదే చెప్తున్నా. ఇప్పుడు తిరిగి చూద్దాం ఇంకా నాకు దొరకలేదు రా టైము. బండి ఇట్లా బ్యాలెన్స్ అంటే హ్యాండిల్ నాకు క్రాస్ అవుతుంది. ఇటు తిరిగినా అనుకో నా బండి ఇటు పోతుంది, నాకు భయం అవుతుంది. అది చక్కగా పోతులేలా లేదా అని. మన అన్నిటికంటే ముందే మన దగ్గర స్క్రీన్ గార్డు లేవు, బొచ్చుల గార్డులు ఏం లేవు ఫ్రెండ్స్. నార్మల్గా ఫ్రెండ్స్ నువ్వు తిరగాలని ఉందనుకో చక్కగా వచ్చి నీ ప్యాడ్ అవన్నీ తెచ్చుకోవాలా. నీకు మరీ డబ్బులు లేవు, మళ్ళీ నీ ప్యాడ్ కోసమే క్యాన్సిల్ చేసుకున్నంత రేంజ్కి రావద్దని చెప్తున్నాను. అంటే అదొక కారణంలాగా వెతుకోవద్దు మనం. నువ్వు రావాలని కూడా వచ్చేయడమే. ఇప్పుడు నేను కూడా తెలుసా వచ్చేటప్పుడు షూ తీసుకోవాలి, అది తీసుకోవాలా, ఓ మస్తు అనుకున్నా. ఇక నాకు జర్నీ స్టార్ట్ అయ్యేకొద్ది అరే డబ్బులు ఉండాలి మన దగ్గర, షూ వద్దు ఏమొద్దు అని నేను మస్తు స్కిప్ చేసినా. నేను వచ్చినాక డెక్కత్లాన్ని పోవాలి, ఆడుకోవాలి, అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని మధ్యలో దగ్గర ఒక 4-5 వేలు ఖర్చు పెడదాం అనుకున్నా. అంటే బట్టల కోసం, వాటి కోసం, వీటి కోసం. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా అవన్నీ ఇంకా అవసరం లేదు, మనకు డబ్బులు ఉండాలి, మనది చాలా ఖర్చు అవుతుంది అని ఒక చిన్న అది ఉందన్నమాట. సో నీ దగ్గర కరెక్ట్ బడ్జెట్ ఉందనుకో నువ్వు ఇక నీ దగ్గర ఉన్నవాడితో కూడా రావచ్చు. ఓ అది ఇది దాన్ని మనం ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అంత వచ్చి ఇంత ఉండాలి. కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండాలి. ఒక 5-6,000 ఎక్స్ట్రా అనుకునే రావాలి. అంటే ఎవరన్నా ఫ్రెండ్ని అడిగి పెట్టుకో, లేకపోతే ఏదైనా అంత సడన్గా హెల్ప్ చేసేటట్టు మీ ఇంట్లో వాళ్ళకైనా ఒకరి దగ్గర మనకు ఒక 5-6,000 ఎమర్జెన్సీ నీడు అవసరం ఉంటే ఇచ్చేటట్టు ఒకరి ముందే రెడీ చేసి పెట్టుకుని ఉండాలి. ఏదో ఏ టైంలో ఎట్లా అవుతుందో తెలియదు కదా. సో అలా ప్రిపేర్తో వచ్చి కానీ నీ కార్లు ఇవన్నీ అయితే సేఫే ఉండాలా. ఎందుకంటే కొండలు ఎక్కుతున్నాం కాబట్టి పక్క అయితే ఉండాలా. సరే మరి జాగ్రత్తగా వచ్చేయండి. కొంచెం లేట్ ప్రయాణం చేసుకున్నా పర్లేదు, తక్కువ వచ్చాను. బెస్ట్ సీజన్ అంటే నాకు తెలిసి ఇది కూడా బెస్ట్ సీజన్. అబ్బా ముందు ఏం కనిపించట్లా, డొల్లా. ఎట్లుంది చూడండి మొన్న మొత్తం ఏం కనిపిస్తలా. జస్ట్ ఒక 100 meters కదా చరణ్, 100 meters కంటే ఎక్కువ దూరం కనబడుతుందా? ఫస్ట్ అంత దూరం కూడా స్ట్రేట్ రోడ్ లేదులే. ఒక 50 meters తర్వాత మనకి ఇంకేం కనిపించట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. అంత ఎత్తుకొచ్చినాం ఇప్పుడైతే. ఒక 50 meters తర్వాత ఇంకా అక్కడ ఏమేమి ఉంది కూడా మనం తెలియట్లా. మొత్తం వైట్ ఇక మంచుతో ఉంది, మంచుతో మంచు కప్పేసింది మొత్తం. డబ్బెన్ మస్తూరి అరే 6,000 feet అమ్మ. అరే 6,000 feet 6 kilometers. అంటే హైట్ అంతే కదా ఇప్పుడు మరి.
అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు 6000 ఫీట్ హైట్ మనం చెప్పాలి, ఎట్లా చెప్పాలా? హైటా మళ్ళీ అదేంటి 6000 ఫీట్ అంటే? ఫీట్ అన్నాడు. ఓకే, సారీ కొంచెం తడబాటైంది. తడబాటు కదా అసలు తెలియక జరిగిన పొరపాటు గురించి అంటారుగా. 6000 ఫీట్ హైట్లో ఉన్నాం అంటే 1.8 కిలోమీటర్స్ టూ హైట్. సముద్ర మట్టానికి 1.8 కిలోమీటర్స్ హైట్. మా చరణ్ గారు చెప్తున్నాడు, నా గైడెన్స్ వాడు ఏది చెప్తే అది రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే రైట్, లెఫ్ట్. అసలు ఏం లేదన్నా కూడా అది ఏం లేదంటే లెక్క. అమ్మా అద్భుతాలు మామూలుగా ఎందుకు చేద్దాం. మన బండి కరెక్ట్ అని సర్వీసింగ్ చేపిస్తున్నాం అనిపిస్తుంది నాకు. ఒక రకం మంచిగా అయిందిరా. ఏంది కొనమ్మా నిండిపోతుంది. వాళ్ళకు తెలియాలి కదా ట్రాఫిక్ ఎంత ఉంటుందని. రైటా మళ్ళీ ఇటు నుంచి లొకేషన్ చూడాలి. సూపర్ ఉంది అడుచు. పబ్బర్ స్ట్రీట్ హోటల్ విష్ణు ప్యాలెస్ ఉంది. చాలా ప్యాలెస్ ఉంది. ఇప్పటిదాకా కొండలకి లెఫ్ట్ సైడ్ ఉన్నాం, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చినాక. ఇది ఏ స్టాప్ అనుకుంటారు కొండకి. అవకాశాలు ఉన్నాయి రైట్ సైడ్కి. అటే పోతావు. రిసార్టే బుక్ చేసినామన్నా, హోటల్ కాదు. మా హోటల్ రేంజ్లో లేము. ఇప్పుడు మేము హోటల్లో రేంజ్లో లేము ఫ్రెండ్స్. రిచ్ అయిపోయినా మొత్తం రిసార్టే చూస్తాం. మనం అనుకున్న రిసార్ట్ లాగానే ఉందా అది, లేకపోతే ఏదైనా హాస్టల్ లాగా చూడము. కానీ నాకు ఇది బాగా నచ్చింది మామ. తక్కువ స్పేస్లో ఇలా కార్ పార్కింగ్ చేయడం అసలు ఏమంటుంది, ఇందులోనే సంతోషాన్ని ఇచ్చింది. ఉండొచ్చు మేబీ ఒక 200 దాకా చార్జ్ చేస్తున్నట్టు, మరి 500 దాకా చార్జ్ చేస్తున్నట్టు. కదరా సార్, మినిమం నాకు తెలిసి 500 ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో పార్కింగ్ అంటే వెరీ టఫ్ జాబ్ అనేది. all of us. She is beauty, that's it. No need expect something from her.
ఒరే పెట్రోల్ ఎన్నింటికి వచ్చిందిరా, బాగా ఫ్యూల్ గట్టిగా అయినట్టుంది అది. ఇంకొక 20 కిలోమీటర్లు వస్తుంది చూడరా, అప్పటిదాకా మన రూమ్ చేరుకుంటాం. అక్కడ పైన ఏమైనా పెట్రోల్ బంకులు కనపడ్డాయి నీకు? ఇంకా 11 ఇంకా చాలా దూరం అవుతుంది కానీ 30 దాకా అవుతుంది ఇది బండి 30 దాకా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కొండలు చూస్తే నాకు అంత తెలిసి అంత పోకపోవచ్చు అనుకుంటుంది. ఈ కొండలు ఎక్కడానికి 30 కన్నా ఎక్కించేటట్లేదు బండి. సో మనం ఏదైనా షాప్లో పెట్రోల్ వగేరా దొరికిందంటే 150 అయినా 1 లీటర్ తీసుకోవాల్సిన తప్పదు. అప్పుడు కాడ ఫిల్ చేద్దాం అనిపించిందిలే కానీ అంత అవసరం పడదేమనుకున్నా. ఇది 1 డే ఎక్స్ట్రా బండి పడుతుంది. మసూర్ అదే దాడిపోయి వస్తున్నాం. రేపు ఇవన్నీ దాంట్లో వాడేయడం, బ్యాగ్ వేసుకోవడం, వచ్చేయడమే. ఈరోజు ఎలిమెంట్ గోపురం ఉంది, రేపు చేతిలో ఉంటుంది అంతే.